మామ ఒకసారి ఈ ఫోటో చూడు మామ, మా జిగిరిల్ అన్నట్టు ఇది గుడిలో తీసుకున్న ఫోటో. రమేష్, వలీందర్, రమేష్, ప్రవీణ్, గిల్లు మా జిగిరిల్ దోస్తులు అన్నట్టు. దాని తర్వాత ఇంకో ఫోటో చూపిస్తా చూడు, ఇది రమేష్ బెస్ట్ ఫ్రెండ్, ఊర్లోనే ఉంటాడు రమేష్. దాని తర్వాత వలీందర్, మల్లేష్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళే. ఒలి, సీను ఎంట కూర్చున్నాడు, సీను పేరు. ఈడ చూడు సెల్ఫీ కృష్ణ, ఇది దర్గాలో తీసుకున్న ఫోటో మామ. ఇది ఈడ చూస్తున్నావు, ఈడ నవీన్ పంతులు అని ఉంటారు మా దగ్గర, ఆయన నవీన్ పంతులు. మిగతా ఎంట ఉన్నోళ్ళు మోసిన్ అని, నరేష్ అని, మల్లేష్ అని, నుస్రత్ అని, వీళ్ళందరూ మామ. అందరికి ఎందుకు చూపిస్తున్నా మామ అంటే ఏం లేదు మామ, ఇగో నేను ముందుగా మనిషిని మామ, ఓ మంచి మనిషిని. నా మతాన్ని నేను మంచిగా ప్రేమించుకుంటా, ప్రతి మతాన్ని అంతే గౌరవించే మనిషిని మామ. ఇవాళ రేపు పోయిన 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా మామ, ఈ విషయం, మతం అనే విషయం ఎంత పాకిపోయిందంటే మనుషులలో. ప్రతి మనిషి దగ్గర మామ ఇక హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఇదే ఉన్నది, ఈ మూడు. మనం ముందు మనుషులం మామ, మన మతాన్ని మనం ప్రేమిద్దాం, ప్రతి మతాన్ని గౌరవిద్దాం, అంతే. ఇప్పుడు చెప్పు నేను ఏ మతం అని. అరే ఇట్లాంటి వీడియోలు చూస్తేనే ఏం లేదే మామ, నా దగ్గర ఓ హిందీ ఛానల్ ఉన్నది మనది. ఎంత సబ్స్క్రైబర్లు ఉంటారంటే 1,65,000 మంది కన్నా పైన ఉంటారు సబ్స్క్రైబర్లు. వ్యూస్ అంటేలే సబ్స్క్రైబర్లు. అంత సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్లో రెగ్యులర్ వీడియోలు పెట్టకుండా 2 రోజులకో 3 రోజులకో వీడియోలు పెట్టుకుంటా. మీకు కూడా తెలుగు ఛానల్ పైన వీడియోలు ఇస్తే మన తెలుగులు మనోళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే, నా చుట్టుపక్కల మొత్తం మా మందికి ఎట్లా అంటే తెలుగు ఎక్కువ వస్తుంది మామ. తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ, ఆంధ్రాలో తెలుగు ఎక్కువ నడుస్తుంది. ఇక హిందీ ఎక్కువ మందికి అర్థం కాదు మామ. ఇక అట్లానే నా దోస్తులు చాలామంది మామ తెలుగులో కూడా పెట్టరా పోయి, హిందీలో అర్థమవుతలేదు మామ, మేము కూడా ఒకసారి నేర్చుకొని చేస్తాం రా పోయి అంటే, నేను ఇట్లా కోడి పిల్లలకి ఎట్లా పెద్దగా చేయాలి, కోళ్ళ నుంచి గుడ్లు ఎట్లా తీయాలి, ఆ గుడ్లకి ఎట్లా పొదిగేసి ఎట్లా పిల్లలు తీయాలి, మందులు ఏముంటాయి, ఇవన్నీ నేను ఈ వీడియోలు తీసుకుంటా మన ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు నేర్పిద్దామని ఒక మంచి థాట్ తోటి నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ పైన వచ్చిన. ఇటువంటి కామెంట్లు చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎందుకు రాబోయ్ ఇవన్నీ అవసరమా మనకు, ఇక వద్దు, ఒక ఛానల్ ఉన్నది కదా, ఎట్లా దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టరా పోయి, అన్ని సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఉన్నది, దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే అది గ్రో అయిందంటే లైఫ్ సెట్ అయిపోతుంది అని నాకు మస్తు మంది అన్నారు. అరే భయ్ పైసలది వద్దురా, మనకేందంటే దీవెన కావాలి. అది హిందూ దీవెనని, ముస్లిం దీవెనని, క్రిస్టియన్ దీవెనని, ఎవరి దీవెనైనా ఆయన మనే కాక, ఇగో సబ్కా మాలిక్ ఏక్ అంటారు. ఏం లేదే మామ, నాకు అర్థం కాదే, విచిత్రం ఇది. ఎట్లా అంటే ఇట్లా ఇదే మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్లో పడి ఉన్నాం అనుకో, ఎప్పుడు డెవలప్ కాలేమే మామ. డైలీ నేను ఏం చేస్తా చూడు, 6 గంటలకు లేస్తా. 6 గంటల నుంచి 9 గంటల దాకా ఏం చేస్తా అంటే, ఇంటికాడ పనులు ఏవైతే ఉంటాయో ఆ ఇంటికాడ పనులు చేసేస్తా. ఇంటికాడ కొన్ని కోళ్ళు ఉన్నాయి, ఆ కోళ్ళకు కూడా దానా, నీళ్ళు, క్లీనింగ్ అది చేసేసి కొద్దిగా వీడియో షూట్ చేసేది ఉంటే మా సబ్స్క్రైబర్లకు నేర్పియనికే ఇక వీడియో షూట్ చేసుకుంటా. ఇక ఫామ్ దగ్గరకు వస్తా. ఫామ్ దగ్గరకు వచ్చేసి ఫామ్ దగ్గర దానా, నీళ్ళు కానీ ఇక ఏమైనా రోగాలు వస్తే కోళ్ళకి వీటికి నయం ట్రీట్మెంట్ చేసుకుంటా. ఇది కొద్దిగా ఈ వర్క్ చూసుకుంటా. ఇక 6 నుంచి 9 గంటల దాకా ఈ వర్క్ ఉంటుంది. వీడియో షూట్ చేసుకోవడం, కోళ్ళకి చూసుకోవడం, ఇంటి పనులు ఇవి ఉంటుంది. ఇక 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నేను ఒక సూపర్వైజర్ జాబ్ చేస్తా. నెలకు 18,000 అట్లా వస్తాయి. ఇక అది చేస్తా. అది చేసిన తర్వాత మళ్ళీ 6 కాగానే మళ్ళీ కోళ్ళ ఫామ్ దగ్గరికి ఉరికితొచ్చి ఏమైనా కోళ్ళకి మళ్ళీ రోగాలు గీయాలి ఏమైనా ఉన్నాయా, ఏం కథ చూసుకొని, ఏమైనా గుడ్లు కూర్చోబెట్టేడుతున్నాయా కోళ్ళకు, అవి చూసుకుంటా. ఇక వీడియో షూట్ చేస్తాం మా సబ్స్క్రైబర్లకు. ఇగో 50 కోళ్ళతోటి ఎట్లా 50 కోళ్ళ పెంపకం ఎట్లా చేయాలి, కోళ్ళ ఫార్మింగ్ ఎట్లా చేయాలి అది నేర్పి ఇక ఆవిడికి సాయంత్రం ఇక 6 గంటలకు ఇక్కడికి వచ్చినా అంటే ఇంటికి పోయిన దాకా 7 అవుతుంది. కూరగాయలు అవి తీసుకొని ఇంటికి పోయిన దాకా వీడియో షూట్ చేసుకొని కోళ్ళకి చూసుకొని 7 అవుతుంది. 7 నుంచి ఎడిటింగ్కి కూర్చుంటే 8, 9, 10 అవుతుంది. ఒక్కోసారి 10 గంటలకు జర తినేసి బుక్కడి తినేసి పండుకున్నా అంటే మళ్ళీ తెల్లారి. ఇక అందుకోసమే నాకేమవుతుంది అంటే రీప్లే అయ్యానికి, కామెంట్లకు రీప్లే అయ్యానికి నాకు టైం దొరకదు మామ. మెయిన్ అది, ఇన్నిగనం పనులు ఉన్నాయి కాబట్టి. అందుకోసమే నేను సాఫ్ చెప్పేస్తా మామ, రీప్లే ఇవ్వడం మాత్రం ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో కాదు, వచ్చే టైంలో. ఇక నేను ఆ జాబ్ చేసి నాకు అవసరం లేనప్పుడు ఇక నాకు టైం దొరుకుతుంది మస్తుగా, ఆ టైంలో ఇవ్వచ్చు, సరేనా. అందుకోసమే నాతోటి ఎంత అవుతుంది, నేను నా సబ్స్క్రైబర్ల కోసం వీడియో తీయగలుగుతున్నా.
తీసి యూట్యూబ్లో పెడితే ఆ ఒక్క వీడియోను కొన్ని లక్షల మంది చూసి యూజ్ చేసుకోగలుగుతారు. అదే టాపిక్ అదే నేను లక్షల మందికి కామెంట్లలో రీప్లేలు, మెసేజ్లలో రీప్లేలు, ఫోన్లు లేపి వాళ్ళకి గిట్లా చేయి గట్లా చేయి అనుకుంటా కూర్చున్నా అనుకో, కుదరదు కదా మామ. ఇక నాకు కూడా కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు కూడా పెంచుకోవాలి, ఏదో ఖర్చులు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. గట్లనే నాతో ఎంతవరకు అవుతున్నది అది చేస్తున్నా మీకోసం నేను ఎంత నాకు 1,70,000 దగ్గర హిందీ ఛానల్ పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళకు వీడియో పెట్టాలి, మళ్ళీ మన తెలుగు ప్రజలకు వీళ్ళకి వీడియోలు పెట్టాలి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ పైన కూడా షార్ట్ వీడియోలు దాంట్లో కూడా పెట్టాలి. ఎందులో చూసేటోళ్ళు వాళ్ళు ఎక్కడ దిగి నేర్పనికే ట్రై చేస్తామమ్మ. ఎందుకు నేర్పుతున్నా, నాకు దీవెన వస్తే చాలు, వాళ్ళ దీవెన వస్తే చాలు. సరే ఇది మొత్తం వదిలిపెడదాం మామ. ఏమున్నది అంటే కాన్సెప్ట్, మా దగ్గర 50 కోళ్ళు ఉన్నాయి మామ. ఈ 50 కోళ్ళు దీంట్లో కొన్ని పిల్లలు కూడా 4 నెలల పిల్లలు కూడా 3-4 నెలల పిల్లలు కూడా కలిపేసినాం. మంచిగా అన్నీ కలిసి తిరుగుతున్నాయి. గుడ్లు పెట్టే కోళ్ళు మాత్రం 50 ఉన్నాయి మా దగ్గర. ఒక పుంజులు వచ్చేసి 6-7 పుంజులు ఉంటాయి దాంట్లో. ఇక రోజు ఎన్ని గుడ్లు పెడుతున్నాయి, ఎట్లా ఆ గుడ్లకు ఎట్లా కోళ్ళకు కూర్చోబెడుతున్నాం, ఆ పిల్లలకి ఎట్లా పెంచుతాము, అవి మొత్తం నేను నేర్పిస్తా అన్నట్టు నీకు. అందుకోసం నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే డైలీ వీడియోస్ వస్తాయి. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నా నడుస్తుంది, చేసుకోకున్నా నడుస్తుంది. నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే డైలీ చూడు మామ. అది నాకు మనిషి లెక్కలో చూడు. నేను ముస్లింనా, నేను హిందువునా, నేను క్రైస్తవున్నా అన్నట్లు చూడకు. ఏంది మనిషి లెక్కలు చూడు నాకు చాలు మామ, అంతే. మామ ఈ కింద కామెంట్ కనిపిస్తుంది చూడు, విశాల్ రెడ్డి అని. ఫస్ట్ టైం నేను గివ్ అవే ఇచ్చిన మామ, ఫ్రీగా చెక్స్ ఈయనకే ఇచ్చిన. విశాల్ రెడ్డి, ఈయన తెలుగు ఆయన. ఇప్పుడు చెప్పు నా క్యాస్ట్ ఏంటిదో. నువ్వు కామెంట్ పెట్టినారు కదా ఇట్లా, ఎందుకంటే ఆయన కామెంట్ పెట్టిండు, ఆయన తప్పులేదు. కానీ మెయిన్ ఏంటంటే ఇక రీప్లే ఇస్తలేనని ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి చాలామంది ఇట్లా మనసులో తిట్టుకుంటుంటారు. కానీ నేను నా జిందగీ ఇంత ఇట్లున్నా కూడా మీకోసం వీడియోలు చేస్తున్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. వ్యూస్ మనకు అంతా రావు బ్రో, లక్షల పైసలు వస్తే మనకు జాబ్ చేసే ఈ 18,000 జాబ్ చేసే అవసరం వస్తుందా చెప్పు? ఏం లేదు, ఖాళీ మనది ఏంటంటే నేర్పుకుంటూ పోవాలి మనుషులకు, వాళ్ళ దీవెన వస్తే చాలు మామ. ఇవి అంతా పక్కన పెడదాం, ఇక స్టార్ట్ చేద్దాం. మన పోయిన వీడియోలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ వీడియోలు, దాంట్లో కొన్ని కామెంట్లు చూద్దాం. ఇంపార్టెంట్ ఏమన్నా కామెంట్స్ ఉంటే. ఏముంది, పెట్టెలు కావాలి. సారీ బ్రో, పెట్టెలు కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడు, సేలింగ్కి ఉన్నప్పుడు నేను డైరెక్ట్ వీడియోలో చెప్పేస్తా, మామ ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయి, వచ్చి తీసుకోపోవచ్చు అని. ఏం లేదు, ఏముందంటే ఇక నేను కోళ్ళని పొదుగు కూర్చోబెట్టి పిల్లలు తీస్తా కాబట్టి జర నా దగ్గర లేట్ వస్తాయి బ్యాచెస్. అందుకోసమే ఉన్నప్పుడు నేను వీడియోలో పెట్టేస్తా, నువ్వు చూసి అప్పుడే తీసుకెళ్ళిపో. దాని తర్వాత కోళ్ళు కావాలి, నెంబర్ సెండ్ మీ, ఇక దీని రిప్లై ఇచ్చేసిన నేను. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే 50 కోళ్ళకు మినిమం ఎంత షెడ్ ఉండాలి, మినిమం ఎంత షెడ్ ఉండాలంటే 20 ఫీట్ల బై 20 ఫీట్లు ఉన్నాయి అనుకో మామ, ఫ్రీగా తిరుగుతాయి, దాంట్లో మస్తు ఉంటుంది సరేనా. 20 ఫీట్ల బై 20 ఫీట్లు మంచిగా ఉంటుంది. నాటు కోళ్ళ మధ్యలో సీమ కోళ్ళు ఉన్నాయి ఎందుకు బ్రో? ఏం లేదు బ్రో, సీమ కోళ్ళు ఉంటే ఏమవుతుంది అంటే జర అవి ఉరులుతాయి కదా, కొత్తోళ్ళకి చూసి పాములకు కానీ ఇదే ముంగిసలకు కానీ ఉరులుతాయి, కిచ్ 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 అని. అట్లా ఉరిలినప్పుడు సౌండ్ ఉరిలినప్పుడు అవి కొద్దిగా భయపడి పాములు కానీ ఇవి ముంగిసలు కానీ రావు అన్నట్టు. గది మెయిన్ కాన్సెప్ట్. ఇంకోటి నెక్స్ట్ వీడియో మీరు చెప్పినట్టే చిన్న కోడి పిల్లలు భూటాన్, అరే ఈయన కామెంట్ ఏంటిదంటే బ్రూటాన్ వాటర్లో ఇస్తున్నాము కానీ చిన్నపిల్లలు చచ్చిపోతున్నాయి, దానికి సొల్యూషన్ చెప్పరా అంటే? ఏం లేదు, ఏం చేయాలంటే బ్రూటాన్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు వర్షాలు అప్పుడప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు వారం రోజులు తుఫాన్ ఉంటుంది చూడు, అప్పుడు టెంపరేచర్ మొత్తం పడిపోతుంది. దానివల్ల కూడా ఈ పిల్లలు వీక్ అయి ఏమవుతుంది, చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు ఇంకేంటిదంటే స్టార్టర్ ఫీడ్ అని వస్తుంది. స్టార్టర్ ఫీడ్ కోళ్ళ దానా షాప్లో దొరుకుతుంది. ఆ స్టార్టర్ ఫీడ్ తీసుకొని ఆ స్టార్టర్ ఫీడ్ మాత్రమే తినిపించాలి. 1 నుంచి 2 నెలల దాకా పిల్లలకు. ఒకటో రోజు నుంచి నెల దాకన్నా తినిపి, 2 నెలల దాకన్నా తినిపి, ఖచ్చితంగా నెల అయితే తినిపించాలి. 2 నెలల దాకా తినిపిస్తున్నావు అంటే ఇంకా మంచిది. స్టార్టర్ ఫీడ్, బ్రూటాన్ కూడా 1 లీటర్ నీళ్ళలో 4 నుంచి 6 ml దాకా కలుపు. 4 అంటే ఇప్పుడు నీ దగ్గర ఇవాళ పిల్లలు వెళ్ళినాయి 4 ml అయ్యి, ఓ వారం పిల్లలు అయిపోయినాయి, వారం పిల్లలు అయిపోతే 1 లీటర్ నీళ్ళలో 6 ml అయ్యి, అట్లా వేసి బ్రూటాన్ పెట్టి నువ్వు లీటర్ నీళ్ళలో ఖాళీ 2 ml 1 ml వేస్తే లాభం లేదు అది. అట్లా
ఇదొకటి ఫాలోగా చాలు. ఇంకోటి నేను స్టార్టర్ ఫీడ్ తినిపిస్తున్నా మళ్ళీ నూకలు వేస్తున్నా అంటే కుదరదు. స్టార్టర్ ఫీడ్ ఒక్కటే తినిపి వేరే నూకలు మక్కలు అవి వేసినా అనుకో పిల్లలు చచ్చిపోతాయి. గట్లా ఇది ఇంకా యూట్యూబ్ పైన మస్తు వీడియోలు ఉన్నాయి నాయి పిల్లలకి ఎట్లా పెంచాలి అని ఫుల్ వీడియోస్, ఆ వీడియోలు చూడు. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ బ్రో కోడి పేను వీడియో రావట్లే, వస్తుంది బ్రో సరేనా, రేపు లేదంటే ఎల్లుండి నీకు ఆయుష్ మేర ఆ వీడియో కూడా ఇచ్చేస్తా. ఏం లేదు బ్రో, ఏది విట్రేజ్ కంపెనీది బుటాక్స్ అని ఉంటుంది ఒకటి, విట్రేజ్ బుటాక్స్, అది నేను వీడియో పెడతా రేపటి ఎల్లుండి, నువ్వు చూడు బ్రో తెలిసిపోతుంది. ఇంకా భయ్యా ఎక్స్ మిట్టీకే अंडा में स्टोर करके तो अच्छा रहता, अच्छा హాతి అంటే అర్థం చేసుకుందాం మనం. సరే, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు డిగ్రీలు పీజీలు ఎంటెక్లు బీటెక్లు చేసిన లేరు కదా మామ. ఇక కొద్దిగా అంతంత మాత్రాన్ని చదువుకున్న వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తుంటారు కాబట్టి తప్పులేదు, ఎవరికి ఎట్లా వస్తే అట్లా చేయొచ్చు, నేను అర్థం చేసుకుంటా, ఏం లేదు. ఆయన ఏమంటుండంటే ఇదేది మట్టి కుండ ఉంటుంది కదా, దాంట్లో గుడ్లు స్టోర్ చేసి పెట్టొచ్చు బ్రో. ఎట్లా పెట్టాలంటే మట్టి కుండలో సగం వరకు ఉసుకేసాయి, ఇసుక కానీ డస్ట్ కానీ వేసేసి ఏం చేయాలంటే ఆ మట్టి కుండ చుట్టూ ఒక తట్టు సంచి కప్పు ఏం చేయాలంటే ఆ పైన ఏం చేయాలంటే కప్పు మూసి పెట్టకు, కుళ్ళుంచు. ఆ నీళ్లు పడకుండా ఏం చేయాలంటే రౌండప్ ఆ తట్టు సంచిని రోజు తడిపి ఆ కుండ మీద వేస్తుండు, చల్లగా ఉంటాయి. ఇట్లా కూడా ఇది చేయొచ్చు మామ. రోజు వీడియో రావట్లే మామ, ఏం చేయాలి బ్రో, చూస్తున్నావు కదా నాకు 9 to 6 జాబ్ ఉంటుంది, ఆ జాబ్ చూసుకుంటా ఇన్స్టాలో అజ్మత్ పాషా ఛానల్లో బెస్ట్ బిజినెస్ పోల్ట్రీ ఛానల్లో వీడియోలు పెట్టాలి. ఈ వీడియో ఉన్న నెక్స్ట్ వీడియోది అయితే అయిపోయాయి, దాని తర్వాత వీడియో చూద్దాం, మూడో వీడియో కామెంట్స్ కూడా చూద్దాం. కామెంట్లు దాని తర్వాత ఇగో కోళ్ళు కావాలి సేమ్ బ్రో చెప్పేసిన దాని నెంబర్ సెండ్ చేయండి. ఇక చూసినావు కదా మామ, ఇది కూడా ప్రాబ్లం ఉంటుంది, నెంబర్ ఇస్తలేడు, ఫోన్ లేపుతలేడు, రీప్లే ఇస్తలేడు, గిట్లా ఏం లేదు మామ. 9 to 6 జాబ్ చేస్తా, దానిలో ఆ మధ్యలో నేను ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటున్నా అనుకో, మా మేనేజర్ గాడు వాళ్ళు వచ్చిండు అనుకో, అతను ఎప్పుడు అబ్బాయి ఇంటికాడ కూర్చొని ఇక దినం మొత్తం ఫోన్లు మాట్లాడుకుంటా ఫోన్ గెలుక్కుంటేనే కూకోపోయి డ్యూటీ వద్దో ఏమొద్దో అని ఎలా కొడతాడు, గట్ల ఉంటుంది ఆ పరిస్థితి. అందుకోసమే జర్రా కొన్ని రోజులు ఓపిక పట్టుండి. దాని తర్వాత ఏరియా మారిన తర్వాత 100 పిల్లలలో 30 పిల్లలు ఈజీగా చనిపోతాయి కాబట్టి నెల అంటే బ్రో ఈయన ఏమంటుండంటే ఏరియా మారిన తర్వాత ఇప్పుడు నా దగ్గర పిల్లలు ఉన్నాయి మా అమ్మ, నీవు 50 పిల్లలు వెళ్ళినాయి, 50 పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుపోయి ఏరియా చేంజ్ అవుతుంది అంటున్నాను. అందుకోసం నువ్వు పిల్లలు ఎట్లా తీసుకోవాలంటే నా దగ్గర కానీ ఇంకెవరి దగ్గర పిల్లలు వెళ్ళంగానే డైరెక్ట్ ఇచ్చేయి మనం, దానా నీళ్ళు తిండి అవసరం లేదు. డే ఓల్డ్ జీక్స్ తీసుకుంటున్నావు అంటే పిల్లలు వెళ్ళంగానే నువ్వు ఇక తీసుకుపోయినావు అంటే కథం ఏరియా చేంజ్ అయితే ఏమవుతుంది, ఏం కాదు, నువ్వు దానా నీళ్ళు అక్కడివి ఉంటాయి, ఏం కాదు. అందుకోసమే ఇది నువ్వు నెల పిల్లలు తీసుకున్నావు అనుకో, అప్పుడు దానా నీళ్ళు ఇక్కడివి నీ దగ్గరవి నీళ్ళు చేంజ్ ఉంటాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏం చేయాలంటే పిల్లలు నీ దగ్గర రాగానే 1 లీటర్ నీళ్ళలా ఎన్ని పిల్లలు ఉన్నాయి నీ దగ్గర, 50 పిల్లలు తీసుకుంటున్నావు అంటే 50 గ్రాములు బెల్లం కలిపేసి అవి దాపిన తర్వాత 3 రోజుల దాకా కంటిన్యూ లెక్సిన్ పౌడర్ యూజ్ చేయాలి, ఇది ఒక యాంటీబయాటిక్ ఉంటుంది. దాని తర్వాత బ్రూటాన్ యూజ్ చేసుకుంటా పెంచాలి బ్రో గిట్లా. దాని తర్వాత నైస్ వీడియో, థ్యాంక్ యూ, ఇట్లాంటి కామెంట్లు పెట్టాలి మా దిల్ ఖుషి అయిపోతుంది. దాని తర్వాత మాకు 200 చికెన్ కావాలి, చికెన్స్ అంటే అదే కోళ్ళు కావాలి, ఈచ్ వన్ కాస్ట్ ఎంత, ఈచ్ వన్ కాస్ట్ కోడ్ వచ్చేసి మా దగ్గర 500, 600, 650, 800 దాకా కూడా ఉంది. అది ఎట్లా అంటే ఇప్పుడు పెట్టున్నది అనుకో మామ, ఇంకా ఇప్పుడు గుడ్లోకి వచ్చిన పెట్టే అదే 500 దాకా దొరికిపోతుంది. ఇంకోటి జర్ర పెద్దగా ఉంది, 2-3 సార్లు గుడ్లు పెట్టింది, కిలో దగ్గర ఉన్నది, అదైతే 600 దగ్గర దొరుకుతుంది. ఇక మంచిగా గుడ్లు పెట్టనీకే గుడ్ల పైన కూర్చోనికే మంచిగా బందోబస్తుగా ఉన్నది అంటే 650 అట్లా దొరుకుతుంది అది. ఇంకోటి పుంజి వచ్చేసి మా దగ్గర 800, 1000 రూపాయలు అట్లా, దాని సైజ్ని బట్టి అట్లుంటుంది మామ. ఇది ఇక అమ్ముతున్నామా అంటే అమ్ముతలే, అమ్మేటప్పుడు నేనేం చేస్తా వీడియో పెట్టేస్తా. ఫామ్ నెంబర్ పెట్టు, లేదు మామ చెప్పినా కదా మామ, ఈ నెంబరు నా పరిస్థితి చెప్పిన అన్న మాకు 100 కోడి పిల్లలు కావాలి, లేవు బ్రో ఏం చేద్దాం, ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నీకు వీడియో పెడతా, వీడియో చూసి తొందరగా తీసుకో. తర్వాత బ్రూడింగ్ గురించి వీడియో చేయి బ్రో, పిల్లలు బతకడం లేదు ప్లీజ్ బ్రో. సరే బ్రో
బ్రూడింగ్ పైన హిందీ ఛానల్ పైన ఉన్నాయి మన వీడియోలు. ఈడ తెలుగు ఛానల్ ఇక మొన్న దగ్గర 2-3 నెలలు అయ్యింది అనుకుంటా తెలుగులో వీడియోలు పెట్టబట్టి. ఇక నేను ట్రై చేస్తాను బ్రూడింగ్ వీడియోస్ కూడా. ఫామ్ దగ్గర ఏంటంటే జర లైట్ ప్రాబ్లం బ్రో, అందుకోసం బ్రూడింగ్ వీడియోలు ఫామ్ దగ్గర పెట్టలే. అయినా నీకోసం లైట్ లేకుండా బ్రూడింగ్ చేసి చూపిస్తాను నీకోసం, సరేనా? అది కూడా ఇప్పుడు వచ్చే వర్షాకాలం చలికాలం దాంట్లో నీకోసం చూస్తుండు మా ఖాళీ ఛానల్ పైన నువ్వు రెగ్యులర్ ఉండు, చూస్తుండు వీడియోలు అయిపోయిగా. అన్న నమస్తే. నమస్తే బ్రో. ఇక ఈ అన్న కామెంట్కే రీప్లై వచ్చిందేమో అది. అన్న నమస్తే. నమస్తే, మీ వీడియోలన్నీ చూస్తున్నా, థ్యాంక్ యూ బ్రో. మీ దగ్గర ఉన్న కోడి పిల్లలు తీసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాము. చూడు బ్రో, చెప్పినా నేను కోడి పిల్లలు మన దగ్గర ఇప్పుడు లేవు ప్రస్తుతం, అయితే ఉన్నప్పుడు నేను వీడియో పెట్టేస్తా. మెడిసిన్స్ పరంగా సహాయం చేయాలి అన్నగారు. షూర్ బ్రో, మన వీడియోలు నీకు యూజ్ అవుతాయి. ప్రతి మెడిసిన్, లెక్సిన్ పౌడర్ నుంచి బ్రూటాన్ నుంచి వైమిరాల్, నాకు ఎంత టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మెడిసిన్స్లో గురించి 1% టాలెంట్ కూడా దాపెట్టుకోకుండా ప్రతి వీడియో ఇస్తా. ఇంకోటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు ఇట్లా చెక్ కూడా చేస్తుంటా కామెంట్స్ ఖచ్చితంగా.